ధే రే రే నా రే నా ఆ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే చాలా డెవోషనల్ బ్లాగ్ అనమాట. వెంకటేశ్వర స్వామి గానామృతం చదువుకున్నారు. ఆ స్వామిని తరిస్తుంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉన్నట్టు ఉంటాయి. గోవింద నామాలతో ఆయన కళ్యాణాన్ని వర్ణిస్తూ ఉంటే ఇంకా దానిలో మనం పాల్గొంటే ఇంకా అంత ఆనందం వేస్తూ ఉంటుంది. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే గానామృతం జరిగింది. ఎంత బాగా జరిగిందో మీరు కూడా చూసేయండి. అలాగే స్వామివారి బ్లెస్సింగ్స్ మీరు కూడా తీసుకోండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి. చాలా బాగా జరిగింది. ముందుగా స్వామివారి సంకల్పం చెప్పుకొని వినాయకుడిని పూజించాక గానామృతం అయితే స్టార్ట్ చేశారు. ముందుకు నడుపుము తండ్రి, రావోయి విఘ్నరాజా, నీవు శివంబునెక్కి రావోయి విఘ్నరాజా. గణేష్ మహారాజుకి జై. కోడరాజుకే అర్పించే మందర కలిసిన మహనీయులకు మందర పిడుచు తావడలే సంగతి కలిసి మేడకు వెళ్ళి శ్రీహరి చెంతకు రాగెళ్ళి క్షీరదారలు ముందర వదిలి స్వామి ఆకలి తీసెనుగా అని గమనించ బహుళ కాపరి స్వామి పదములే పట్టెనుగా శాపము పాప మదినలిచి మాటము తానే తెలిపెనుగా ఈ శరీరము మొదలైనదిగా చోళ వంశమున జన్మించి ఆకాశరాజు నామము దాచి రాజ్యపాలనే చేసెదవు. పరమావధిని బిడ్డల పొంది కన్యాదానము నాకే చేసి మాతకు ఇచ్చిన వరమే గుర్తొచ్చే అమ్మాయనతో ఆర్తిగా పెట్టి అప్పుడా మాత ఇరులను నిలిపి తల్లి తండ్రి లేని వాడను వీరు బిడ్డగా స్వామిని చూసి తల్లి మనసు తల్లడిల్లి తల మీద గాయము చూసి తల్లి కన్నులే మళ్ళీ స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్ని తెచ్చి బిడ్డ తలపై పట్టు వేసి చింపి పట్టు కట్టే పాలు పళ్ళు స్వామికి కూర్చొని నీజామలతో వీచుకు స్వామి కడుపు నిండుగా పెట్టెందరి శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా బహుళా మాత తల్లి ఒడిలో తేజ తీరెను పరమాత్మ. పూర్వకాలమున సురకుడైన చంద్రవంశపు రాజుండే ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు కొండమానుడు. ఆకాశరాజు కలిగించి త్యాగము చేయ సంకల్పించి కులకులమైన సుమముని అడిగే కన్యాదానము చేసేదు. ఆకాశరాజు సంపదలిరువురు ఆనందములో ఉండెనుగా పద్మావతి కలలు కట్టు మామిరాకము ఎదురు చూసే బహుళ మానవ వద్దకు చేరి ఇలా స్వామివారి గానామృతము అంటే స్వామివారు
ఆవిర్భావం, తర్వాత పద్మావతి అమ్మవారిని చూడటం, తర్వాత కళ్యాణము, ఇలా అన్ని వర్ణన వన్ బై వన్ స్టెప్ జరుగుతూ ఉంటుంది. వినే కొద్దీ చదువుతుంటే వినాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. మొక్కును చూచా గంట పండి పెదవులు చూచా ముత్యాల వంటి వలువలుసను చూచా చెంపము వంటి కంఠము చూచా ఎగసి పడే వక్షస్థలము చూచా కామరూఢుల చేతులు చూచా పిడికలయుడే నడుమే చూచా పద్మాల వంటి పదములు చూచా కదిలి వచ్చే బొమ్మలు చూచా ఎన్నడు చూడని అందము చూచా నా మనసేనడము కల్పించేశా ఆశరాలు పుత్రిగా ఆమె పద్మావతి అని పేరు కలది ఆ పడదిన నామరు పెళ్లి చేసి నీ ముచ్చటగా సాగించుకొనుము నాలుగుతోటి బియ్యమంతగా సిరి సంపదలే లేని వారము నిలకడగా నిలనండి పూలనాడి పంపెదరు అమ్మా నీవు సందేహింపకు నీకు మర్మము తెలిపెదను త్రేతాయుగమున జరిగిన రాజను వివరముగానే చెప్పెదను తండ్రి ఆనది సదాసి నేను అరణ్యవాసమి చేసి తిని ఘోరమైన రావణుడప్పుడు సీతాదేవిని చెరపట్టి లంకకు కిరీటం తీసుకు వెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను నిజమగు సీత నాగడగలదు మాయా సీత నీవు వలదు కట్టడాలనే మొదలు పెట్టి పాల్గొన్న దాడు వేసి తరుల పక్కన మేడలు కట్టి మేడల నుండి నిలువలిగి కొలను రవి చక్కని పూల కొలను వేసి పచ్చని మంటల బయలు వేసి గోశాలనే నిర్మించే దీపము కాంతుల మిలమిల మెరియ లక్ష్మీ కళతో విలసిల్ల సూగిన వారే దరిద్రాయునగా బహుళ మాత వెంటరాగా నగర ప్రవేశమే చేసెనుగా దశల బిడ్డలు చూసి తల్లి ఆనందముతో పొంగిపోయే వెంకటేశ్వరి జగతము నిండే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు కదా శ్రీనివాసుని పెళ్లి పిలుపు ఒకళ్ళ మాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇల్లడిగే పెళ్లి పనులకు ఎవరిని పిలవాలో తెలుపుమని 14లో పాడుకు తండ్రి అందరూ నీవు బిడ్డలు కాగా మేరామో ఆవేదము లేదు దేవుడికి అందరూ ఎద్దలే మనసును కరుణమంతుడే అదునెందే మజాలో కావి పత్రికమని వలనే ఆపరించే మెక్కెను స్వామి బంగారు పల్లకి ఎక్కి బహుళ కొడుకు వెంట పయనమయ్యే పరమేశ్వరుడే పార్వతితోను నంది వాహనం ఎక్కెనుగా సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంసవాహనమే ఎక్కెనుగా శశీంద్రుడు బృహస్పతి యముడు వాయు వరుణదేవుడు సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు. ఇక్కడ ఇంకా శ్రీనివాసుని కళ్యాణానికి బయలుదేరడము, ఆ మండపం ఎంత బాగా కట్టారు, ఆ కళ్యాణం గురించి ఉంటుందన్నమాట. నారాయణుని కీర్తించే ఆడుతూ పాడుతూ పయనామయ్యే కూడి కాసుల మూటతో కదలినాడు రోజుల దూరము వారు తీరి బంధు జనాలే బయలుదేరి శేషాచలమే వదిలినారు పద్మాది పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు కదా స్వామి రాకకు ఎదురు చూసి సుఖముని భక్తితో ఎదురే
తల్లికి చాంగుబడ కిటికేతో పచ్చికల నిలుగుతన కన్ను మెరుగులకు చాంగుబడ గిన్నెలతో అడిగడన నిలుగుతన కన్ను మెరుగులకు చాంగుబడ ఉన్నతి పతిపై నొరగి నిలుగుతన సన్నపు నడిమికి చాంగుబడ ఉన్నతి పతిపై నొరగి నిలుగుతన సన్నపు నడిమికి చాంగుబడ చక్కని తల్లికి చాంగుబడ తన చక్కెర మోమికి చాంగుబడ చక్కని తల్లికి చాంగుబడ జంజపు ముంజపు సరుల హారముల చందన గంధికి చాంగుబడ విభువెనసిన తన సంధి దండలకు చాంగుబడ తన చక్కెర మోమికి చాంగుబడ చక్కని తల్లికి చాంగుబడ పద్మావతిని పెళ్లి కూతురిని చేయిందా ఇక్కడ ఇంకా అమ్మవారిని పెళ్లి కూతుర్ని ఎలా చేశారో, ఎంత అందంగా అమ్మవారు పెళ్లి కూతురుగా అయ్యారో వివరణ. పట్టు చీరను కట్టెనుగా తాళ బిళ్ళను ఎడపై పెట్టి పాపిడి గొలుసులు పెట్టెనుగా బుట్టలో లాపులు చెవులకు పెట్టి చమ్మసలాయి సొమ్ముగా పెట్టి ఎంపులు కొలిన మొక్కెల పెట్టి కళ్యాణ తిలకము నిలుకన తీసి అడగెనుగా మెడలో నిండుగా హారములేసి రవ్వల వడ్డాణము నడుముకు పెట్టి అరవంకేలము చేతుల పెట్టి నీ చరితము వింటే పాపములన్నీ తొలగుగా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశం పొందుగా ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని అందరూ కలిసి కరతాళంలో జరిపెనుగా తెలియని అందరూ పద్మావతితో ఎదురు కోలాట ఉత్సవం జరిపెనుగా శ్రీనివాసుని నేను చెప్పలా తొలగు కదా ఏడు బంగారు ఆకాశరాజు చిరముల వంచి స్వామి బాణములు కడిగినగా కడిగిన స్వామి పదముల పుష్పములంచి భక్తితో నమస్కరించిగా వస్త్రము జనగబట్టి పద్మావతిని కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులను పద్మావతి స్వామి నోసిట ఉంచి వారు కన్యాదానం చేసినారు. బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ ఏంటిది వాళ్ళని చూస్తుంది పేరు బలమొకటి ప్రేమ మీరిద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 హరి పేరాతనికి హరివేషణముని కరిగా చేతాముని కళ్యాణము హరి పేరాతనికి హరివేషణము నీవు కరిగా చేతాను నీవు కళ్యాణము సరి జనని సాయి జలది కన్యకు నీవు సరి జలది సాయి జలది కన్యకు నీవు కళ్యాణమమ్మ 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 కళ్యాణ వాళ్ళు పాడట్లేదు. జల జలాపురతడు జలజాముని అలమేలు మంగవు ఇంగల మేతాను జల జలాపురతడు
జడగొట్టి నీవు అలవేలు మంగవు నిన్నల మేఘాలు పెండి కూతురు పెండి కూతురు మూత పోర్లిచ్చిన మూత సిగ్గుపడి పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇక్కడ స్వామివారు శిలారూపాన్ని దాల్చారు. 7 కొండలెక్కి శిలారూపం దాల్చినాక స్వామివారికి లడ్డు నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ హారతిని అయితే సమర్పిస్తాము. చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి సప్తగిరులపై ఉన్న పుణ్యక్షేత్రము గోవింద 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 సుప్రభాత తోమాల అర్చనాది సేవలు ఏకువలో జగతిని శాంతి కొసగు హర్షిత్ ఫ్యాన్ ఆఫ్ ఉంది అంత రాజకల్ కళ్యాణం విశేషం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 అష్టదయ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగళ్ళను చేయు దూరము అష్టదయ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగళ్ళను చేయు దూరము గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద 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 రామానుజ గోవింద గోవింద ప్రియ గోవింద రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద పరిపాలక గోవింద స్థాపక గోవింద అనాథ రక్షక కరుణాగత వత్సల గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద రథముపై బంగారు కొండపై రత్నాల ప్రీతముపై నీ వెలిగే జ్యోతిగా వచ్చి మారతి కొరుమా హరినారాయణ గోవింద అర్జునారి గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందన గోవింద గోవింద
పార్వతీ పదే హర హర. ఇక్కడ ఇంకా స్వామివారికి మంగళ నీరాజనాలు ఇచ్చినాక నైవేద్యం అయితే సమర్పిస్తున్నాం. స్వామివారికి నైవేద్యంగా ముఖ్యంగా లడ్డు ప్రసాదం ఉంచాలి కంపల్సరిగా. తర్వాత ఇంకా పులిహోర, అలాగే దద్దోజనం, బియ్య పొంగలి, పానకం, వడపప్పు, శనగలు, ఇంకా మన శక్తి కొద్దీ ఇంకేవైనా ప్రసాదాలు కూడా సమర్పించవచ్చు అన్నమాట. ముఖ్యమైన ప్రసాదాల్లో ఇవి ముఖ్యంగా స్వామివారికి మనము నివేదన చేస్తూ ఉంటాము గానామృతం చేసుకునేటప్పుడు. ఇంకా తర్వాత వచ్చిన భజన బృందం వాళ్ళందరికీ చక్కగా ప్రసాదాలు, పానకం, వడపప్పు అందించాము. తర్వాత వచ్చిన అందరికీ బొట్టు పెట్టి తాంబూలం అయితే అత్తయ్య అందరికీ ఇచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరు కూర్చొని అందరి చేత బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించుకున్నారు. గానామృతం చాలా బాగా జరిగింది. 2 గంటల పాటు జరిగిన అప్పుడే అయిపోయిందా అనిపించేలా చాలా బాగా జరిగిందనమాట. ఈ స్వామివారి అలంకరణ కూడా మేమే చేసాము. అత్తయ్య అడిగారనమాట, గానామృతం వెంకటేశ్వర స్వామిది ఏదైనా చేసుకుందాం కొత్త ఇంట్లో కదా అని చెప్పేసి. సో ఇంకా నేనే చెప్పాను గానామృతం చేసుకోండి చాలా బాగుంటుందని చెప్పేసి. అలంకరణ ముందు రోజు నేను అమ్మ కలిసి చేసామన్నమాట. తర్వాత ఇది అమ్మ వాళ్ళ భజన బృందం అన్నమాట. అందరూ చక్కగా హనుమాన్ చాలీసా భక్త బృందము ఒక క్లిప్ అయితే తీసుకున్నాము. దీనిలో ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఇంకా తర్వాత వదిన వాళ్ళు అందరూ అత్తయ్యకి పసుపు కుంకుమ అది అందించారు. అత్తయ్య కూడా బొట్టు పెట్టి తాంబూలం అవి అందించేసిందనమాట. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2 to 3 hours పట్టింది. కానీ అసలు పూర్తి అయిపోయాక స్వామివారిని చూస్తే ఆ తన్మయత్వమే వేరేగా అనిపించేసింది అనమాట. ఎంతైనా 7 కొండల వాసుడు కదా, ఆయనను చూస్తేనే చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఖచ్చితంగా తీసుకోవాల్సిందైతే ఫ్యామిలీ పిక్ అనమాట. ఇక్కడ అత్తయ్య వాళ్ళు అందరం కలిసి ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైం. బాయ్ బాయ్.